ఆ రోజు త్వరగా రావాలని ఆయన మంచిగా అత్తయ్య, ష్. అత్తయ్య, ఇప్పుడు సాంబార్లో ఇంగు వేయాలా? ఇప్పుడు అవసరం లేదు, తర్వాత వేస్తే సరిపోతుంది. సాంబార్లో ఇంగువ వేయడం, పులుసులో చింతపండు వేయడం కాదే. అసలు విషయం మాట్లాడుకోండి. అత్తయ్య, నేను యాక్చువల్గా బీరకాయ కందిపప్పు వేసి వండితే బాగుంటుందనుకున్నాను. పెసరపప్పు కూడా వాడొచ్చంటి కదా? పెసరపప్పు వేస్తే ఇంకా బాగుంటుందమ్మా. నీ బొంద. వీళ్ళేదో విషయాలు మాట్లాడుకుంటారు, తెలుసుకుందామని వస్తే పెసరపప్పు కందిపప్పు ఈ వంటల గోలేంటి? కిచెన్లో ఉన్నంతసేపు ఇదే గోలలో ఉంటారనుకుంటా. ఛ! ప్రియకి నా మీదేదో అనుమానం వచ్చిందనుకుంటానమ్మా. దానికొకటే అనుమానం అత్తయ్య, మీరు నేను ఎట్నుంచి బంధువులమా అని. అవును, శాంతి ఏది కనపడలేదు? గుడికెళ్ళిందమ్మా. గుడికా? హ్మ్. అసలే ఈ ఊరు కొత్త, ఒక్కదాన్నే ఎలా పంపించారు? కనీసం పిల్లలైనా తోడిచ్చి పంపించొచ్చు కదా. ఏమవుతుందమ్మా, అదేమన్నా చిన్నపిల్లనా? ఆడపిల్లత్తయ్య, ప్రమాదం ఎట్నుంచి వస్తుందో తెలియదు కదా. సారీ, మీరెక్కడ పడిపోతారోనని. ఇప్పుడైనా మీ పేరు చెప్పొచ్చుగా. నిజంగా మీరు చాలా అందంగా ఉంటారు. ఏంటి, ముట్టుకున్నానని శపిస్తారా? ఓం భీం బుస్, వీడు భస్మం అయిపోవాలి, అంతేగా? ఏమండి, నేనెంత మాట్లాడినా మీరు సమాధానం చెప్పరు. అసలు మీకు మాటలొచ్చా? రావా? ఏంటి, కళ్ళతోనే మీరు మాట్లాడతారా? నాకు ఆ లాంగ్వేజ్ రాదండి. వెళ్ళిపోతున్నారండి? ఏమన్నా మాట్లాడొచ్చు కదా, అట్లీస్ట్ తిట్టొచ్చు కదా.
హలో బాపు బొమ్మ, కనీసం స్మైల్ అన్నా ఇవ్వచ్చు కదా. నవ్వితే నువ్వు బాగుంటావు. బాబు గారు, ఫోటో తీయడం అయిపోయిందిగా, ఇక బయలుదేరదామా? నోరు తెరిచి సమాధానం చెప్పిన ఒక అమ్మాయి కోసం 2 గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్. రే, నేను చంపేద్దామని ఫిక్స్ అయ్యానరా. కోఆపరేట్ చేస్తావా? నేనేం చేశానండి? అదే ఏం చేసావని. ఆ అమ్మాయి అడ్రస్ డీటెయిల్స్ తెస్తానని చెప్పావా? నేనంటే బయట నుంచి వచ్చానురా. నువ్వు ఈ ఊరు వాడివే కదా, అడ్రస్ తెలుసుకోవడానికి ఏంటి? మీరు రోడ్డు మీద ఒక్కసారి చూశారని పెద్దగా పట్టించుకోలేదండి. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారుగా, తప్పకుండా తెలుసుకుంటాను. రేపటికల్లా అమ్మాయి పేరు, అడ్రస్, టోటల్ డీటెయిల్స్ నా టేబుల్ మీద లేవనుకో, నా కార్ రోడ్డు మీద కాదు, నీ బాడీ మీద నుంచి వెళ్తుంది. మంచినీళ్ళు తీసుకోండి బావగారు. బావుగారా? అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు కూడా అచ్చం మీలాగే ఉంటారు, అందుకే పొరపాటున అలా పిలిచాను. నాకు తెలుసమ్మా, నువ్వు మా గీతమ్మకి బంధువైతే మాకు కూడా బంధువే కదమ్మా. ఇప్పటి వరకు నాగేశ్వర్ ఒక్కతే నాకు మరదలు. ఇక నుంచి తనెంతో నువ్వు అంతే అనుకుంటానమ్మా. టాబ్లెట్ వేసుకోండి. ఈ టైంకి నేను టాబ్లెట్ వేసుకుంటానన్న సంగతి నీకెలా తెలుసమ్మా? గీత చెప్పింది. గీత ఇంటి కోడలైనా నాకు మాత్రం బిడ్డేనమ్మా. నా గురించి నా కడుపును పుట్టిన వాళ్ళు, కాపురానికి వచ్చిన కోడలు పట్టించుకోకపోయినా ఈ తండ్రి బాధ్యత నా బిడ్డ ఎప్పుడు మర్చిపోలేదమ్మా. అమ్మ సరస్వతి, ఏంటండి? చొరవ తీసుకుంటున్నానని అనుకోకపోతే నిన్నొక మాట అడగొచ్చా? అడగండి. మీ ఆయన ఎవరమ్మా? ఎందుకు మిమ్మల్ని ఇలా వదిలిపెట్టేశాడు? అంటే ఏమన్నా కుటుంబ గొడవలా? నిన్ను చూస్తుంటే లోకం తెలియని దానిలా ఉన్నావు. అయినా మీ మధ్య దూరం ఉంది అంటే అది ఖచ్చితంగా మా తమ్ముడు తప్పే అయి ఉంటది. అదేనమ్మా, నన్ను మీ ఆయన అన్నలా ఉన్నానన్నావు కదా, అతను ఎవరో ఎక్కడున్నాడో చెప్పమ్మా. నీకు తండ్రి స్థానంలో వెళ్ళి అతగాడికి నచ్చజెప్పి తీసుకొస్తాను. మీరనుకున్నట్టు మా మధ్య ఎటువంటి గొడవలు లేవండి. మరి మీతో పాటు ఆయనిప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రాలేదు. రాకూడదని కాదు, ఆయన ఖచ్చితంగా వస్తారు. అప్పుడు వెళ్ళిపోతాం. అత్తయ్య, ఆ? ఈ చీర తీసుకోండి. నాకు చీర? ఇంటి కోడలు చిరిగిన చీరతో ఉండడం ఇంటికి పరువు కాదు. నేను రేపు కొత్త చీరలు తెస్తాను, తీసుకోండి.
మంచి పని చేసావమ్మా. నోట్లో నాలుగు లేదనుకుంటే దానికి తగ్గట్టు మరీ మొహమాటస్తురాలా ఉంది. నేను చూసుకుంటాను మామయ్య. చూసుకోవడం కాదమ్మా, తొందరగా వాళ్ళ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని అతను ఇక్కడ తీసుకురాలమ్మా. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటర్రా అందరూ ఒకేసారిగా వచ్చారు? ఏమైంది? మాకు అన్యాయం జరుగుతుందయ్యా. అన్యాయమా? అది మా గీత ప్రెసిడెంట్గా ఉన్న ఈ ఊర్లో. అవునయ్యా, అందుకే గీతమ్మతో మొరబెట్టుకుందామని వచ్చాం. ఏం జరిగింది? ఆ శారదాదేవి గారు మా పొలాలకు వెళ్లకుండా కంచేసిందమ్మా. మీ పొలాల్లో కంచి వేయించడం ఏంటయ్యా? మా పొలాలకు ముందున్న పొలాలు ఆవిడ కొన్నదంట అయ్యా. అందులో రియల్ ఎస్టేట్ చేస్తారంటయ్యా. ఏంటి? పొలంలో రియల్ ఎస్టేటా? అవునంటమ్మా. ఈ పొలాల్ని నేను కొన్నాను, నా పొలంలో నేను కంచేసుకుంటాను, అవసరమైతే గోడ కట్టుకుంటాను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నదమ్మా. ఆవిడ పొలం దాటితే గాని మా పొలాల్లోకి వెళ్ళలేం. కంచె తీయమంటే కుదరదంటుంది. మీ పొలాన్ని కూడా కొంటాను, అమ్మేసి వెళ్ళిపోమంటుంది. మమ్మల్ని బెదిరిస్తుందమ్మా. అందుకే అమ్మా, మీరు ఒకసారి వచ్చి మాట్లాడితే. పదండి. మమ్మీ, ఆ పైనున్న పొలాలు కూడా మన సొంతం చేసుకోవాలి. వాటిని కూడా సొంతం చేసుకోవడానికే కదరా ముందు ఈ పొలానికి కంచె వేస్తోంది. ఆల్రెడీ ఆ పైనున్న పొలాల రైతులందరూ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళారంట. ఆవిడొస్తే ఆ పొలాల మాట దేవుడెరుగు. ఈ పొలమన్నా సొంతం అవుతుందో లేదో చూసుకో. ఈ పొలాలు అమ్ముతానని రైతులు నాకు మాటిచ్చారు. నేనిస్తానన్న డబ్బుకి ఆశపడి తలలు ఆడించి వెళ్ళారు. కొనేదాన్ని నేను, అమ్మేవాళ్ళు వాళ్ళు. మధ్యలో దానికేంటి? ఈ ఊరి ప్రెసిడెంట్ కదా. మనమేం అన్యాయం చేయట్లేదు కదా, దౌర్జన్యంగా రైతుల పొలాన్ని లాక్కోవట్లేదు కదా. కానీ మోసం చేస్తున్నాం కదా. మోసం కాదు, వ్యాపారం చేస్తున్నాను. అది కాదు సార్. ఆపండి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. అడ్డుపడిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. నా మీద అరవడం కాదు, రైతులతో వస్తుంది చూడు ప్రెసిడెంట్, ఆవిడకి చెప్పు సమాధానం. బాబు ఆపండి. రేయ్, ఎవరి ఆర్డర్లు ఫాలో చేయాల్సిన అవసరం లేదు, కానివ్వండి, ఈ ల్యాండ్ మాదే. ఏంటి ప్రెసిడెంట్ గారు, జనాన్ని వెంటేసుకుని వచ్చారు? నువ్వు చేస్తున్న ఈ తప్పుని ఆపడానికి. తప్ప? నా పొలంలో నేను కంచె వేస్తే అది తప్పెలా అవుతుంది? నీ పొలమా? అవును,
నేను వెంచర్ వేయటానికి స్థలం కొనాలని మీ రైతుల్ని అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ అన్యాయం ఏం జరగడం లేదు, ధర్మంగానే పొలాన్ని కొంటున్నాను. ధర్మం? ఏది ధర్మం? పచ్చటి పొలాల్ని బీడు భూములుగా మార్చడమా ధర్మం? మా ఊరు ఎదవలు అమ్మితే మీరెట్టా కొన్నారండి? హ, మీ ఊరి వాళ్ళు విధవలని మీరు చెప్పేదాకా తెలియదు కదా. తెలివిగా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. మీరు ఇక్కడ అడ్డంగా కంచేస్తే ఆ పైనున్న పొలాలకి మేము ఎలా వెళ్ళాలి? అది మీ ప్రాబ్లం. మమ్మల్ని అడిగితే అయినా మీ ఊరి బాగు కోసం కష్టపడే మీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, హ, ఆవిడతో చెప్పి వేరే దారి వేయించుకోండి, లేదంటే పైనుండి ఫ్లైఓవర్ వేయించుకోండి. దారి ఎటైనా దొరుకుతుంది, కానీ నీరిటి నుంచే వెళ్ళాలి. చూడండి శారదాదేవి గారు, మీరు ఈ పొలాల్ని తీసుకొని ఇక్కడ కంచెందుకు వేస్తున్నారో నాకు తెలుసు. పై పొలాలకి నీరు వెళ్ళనివ్వకుండా ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తే వేరే దారి లేక ఆ పొలాలు కూడా మీకే అమ్ముతారనే కదా మీ దురుద్దేశం. ఇంత కరెక్ట్గా ఎలా క్యాచ్ చేసావమ్మా? అర్థమైంది కదా. నాతో గొడవ పట్టం మానేసి వీలైతే వీళ్ళని కూడా ఆ పొలాలు అమ్మడానికి ఒప్పించు. వాళ్ళకి డబ్బులు, నీకు కమిషను ఇస్తాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు? గీతమ్మా, వీళ్ళతో మంచిగా మాట్లాడితే వినేలా లేరు. రేయ్, ఏం చేస్తారు? ఆగండి. మనం ఇక్కడికి గొడవలు పడ్డానికి రాలేదు. చూడండి, నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పిందే నువ్వు విను. నేనిక్కడ వెంచర్ వెయ్యాలని డిసైడ్ అయ్యాను. అందుకే పొలాలు కొంటున్నాను, ఇంకా ఇంకా కొంటాను కూడా. రేపే ఎంఆర్ఓ గారిని ఇక్కడికి పిలిపిస్తాను. ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాను. నేను చేస్తుంది తప్పు అనిపిస్తే కోర్టుకు వెళ్ళు. బాకీ గీతమ్మే కోర్టు. కానీ ఆ కోర్టులో నిలబడ్డానికి నేను ముద్దాయిని కాదు. డబ్బులు ఇస్తున్నాను, పొలాన్ని కొంటున్నాను. అనవసరంగా నాతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయితే వీళ్ళకి గొప్ప, నాకు కాదు. బయలుదేరో. రైతులు నీకు పొలాలు ఎలా అమ్ముతారో నేను చూస్తాను. నమస్కారం నాగేశ్వరి గారు. ఈ చీరడ చూసి ఈవిడ మీరే అనుకున్నామమ్మా. ఆంటీ, మీ చీర ఈవిడ కట్టిందేంటి? ఆవిడ మా ఇంటి పని మనిషి. అవునా? పని మనిషికి కూడా మీరు కట్టే చీరిచ్చారంటే మీదెంత మంచి మనసమ్మా. అమ్మో, ఈ చీర ఈవిడిదా? ఇంతకీ ఏం పని మీదొచ్చారు?
మా మనవరాలికి ఇవాళ బారసాల చేస్తున్నామమ్మా. మీరిద్దరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తామమ్మా. ఆగవే. నా చీర నీ ఒంటి మీదకెలా వచ్చింది?